ఐశ్వర్యవంతులకు ధనవంతులకి నా చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారు విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారి కన్నా తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను కన్నా నా తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ సొన్నా ప్యాలెస్ హోటల్ కి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న భోజనాలకి చాలా చాలా కృతజ్ఞతలు. ఏసీలకి, లైట్లకి, ఫ్యాన్లకి, మనకు సహకరించిన కుర్చీలకి అన్నిటికీ చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఇక్కడ పోయినసారి క్లాస్కి వచ్చేసరికి నాకు కాలు బాగా నొప్పి చేసింది. అప్పటికి కొంచెం కొంచెం తగ్గింది. సార్ ఉన్నారు కదా, పూర్తిగా మళ్ళీ వచ్చే క్లాస్ కల్లా తగ్గిపోద్దామన్నారు. అలాగే తగ్గిపోయింది. అందుకు చాలా గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే నాకు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మిరాకిల్ జరుగుతూనే ఉంది. నేను కొంచెం ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాను. అలాగే వస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, నిన్న శుక్రవారం రోజు సార్ వీడియోలు చూసుకుంటా ఒక వీడియోలో సార్ అన్నారు కదా, అదే ఒక వీడియోలో సారు 3 రోజులు డ్రావా మీద పిసుకలకి ఆహారం వేస్తే 3 రోజుల తర్వాత వచ్చి పావురాలు తిన్నాయన్న వీడియో ఒకటి. ఇది అన్నారు చూడండి. అఫర్మేషన్ అంటే ఎలా కోరుకోవాలి విశ్వాన్ని, డబ్బులు ఎలా ఇస్తుంది అన్న వీడియో ఒకటి చేశారు. అది నిన్న వినుకుంటా మధ్యాహ్నం పూట ఏం చేశానంటే, నేను అలాగా ఇట్లా విశ్వాన్ని మనం టెస్ట్ చేయాలంటే ఇలా చేయాలి, ఇలా అడగాలి అని అన్నారు. అంటే నేను ఏమంటే అనుకున్నారు కదా, ఆల్రెడీ అంతకుముందు ఒకరిని డబ్బులు అడిగాను లేండి. అయితే విశ్వమణి బాబు గారికి నిజంగా అంత శక్తే ఉంటే, ఎస్ నేను విశ్వానికి కనెక్ట్ అయ్యింది నిజమైతే, నాకు ఇప్పుడు అర్ధ గంటలో డబ్బులు రావాలంటే 30,000 వచ్చేసాయి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నిన్న అసలుకి సార్ క్లాస్కి రావాలంటే నిన్న మొత్తం చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. అసలు ఏదో పండగ చేసుకుంటున్నంత సంతోషం అనిపించింది. ఏందో ఆ సంతోషం అస్సలు అర్థం కాలేదు, కానీ పండగ అయినట్టే ఉంది. అంత ఎనర్జీగా ఉన్నాను నిన్న. అలాగే నిన్న డబ్బులు వచ్చాయి. మిగతా కొన్ని డబ్బులు వేసి నేను కొంచెం పట్టీలు ఒక 47,000 రూపాయలు అయ్యాయి. అవి 42,000 రూపాయలకి నేను విడిపించుకోవాలని అఫర్మేషన్ చేసుకుంటూ వచ్చాను. కరెక్ట్గా అంతే 42,000. వాళ్ళు ఇంకెక్కువ అడుగుతున్నారు. లేదు నేను 42,000 కన్నా ఎక్కువ ఇవ్వనని చెప్పి అన్నాను. అంతే 42,000కి వాళ్ళు ఇచ్చేశారు. అలాగే ఎండలు ఇట్లానే ఉన్నాయి కదా, ఎండలు తగ్గాలి. ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు నీడ రావాలంటే నీడ వచ్చేస్తుంది. ఇట్లా బయట కూర్చొని బాగా వేడిగుంది. అమ్మ నేను రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కదా తల్లి, గాలికి ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను కదా తల్లి, ఇంత వేడిగుంది, చల్లని గాలి ఇవ్వచ్చు కదా, అనంలోనే మంచి గాలి వచ్చేస్తుంది. అలాగే ఇంకా బాగా వేడి ఉంటే ఒకరోజు సాయంత్రం కల్లా వర్షం పడాలంటే వర్షం పడిపోతుంది. అలాగే ఇంకా నేను ఒకరోజు ఊడ్చుకుంటే బాగా కాలుస్తుంది. మొత్తం అంతా డస్ట్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. అమ్మ నీకు నేను రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, కానీ నేను ఊడ్చేంత వరకు ఆగిపోవచ్చు కదా అన్నాను. అంతే ఆగిపోయింది. అంతే ఆగిపోయింది. ప్రతి ఒక్కటి నేను చాలా ధ్యానం చేస్తున్నాను. క్లాస్కి వెళ్ళిన కాడి నుంచి తర్వాత ఈ 30,000 కాదు, ఒక 2 లక్షల రూపాయల దాకా నేను పొందాను. మా అక్క వాళ్ళ బాబుకి మ్యారేజ్ అయితే చాలా రిచ్గా కనపడాలి మేము అక్కా చెల్లెలం అని చెప్పి ఫుల్ పిచ్చిగా 90 లక్షల రూపాయల దాకా ఫుల్ రిచ్గా కొనుక్కున్నాను. ఫుల్ రిచ్గా ఎంజాయ్ చేసాము. రిచ్గా కనపడ్డాము అందరికి. అలాగే నేను ఒక విజిలేషన్ బోర్డు కూడా అంతవరకు చేయించుకోలేదు. వీడియో చూసుకుంటా విజిలేషన్ బోర్డు గురించి బాగా చెప్తున్నారు గురువు గారు అని చెప్పి బాగా మైండ్లో కూడా విజిలేషన్ బోర్డు కూడా మంచి గ్రాండ్గా చేయించుకున్నాను. చాలా చాలా మిరాకిల్ జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. అసలు మళ్ళీ వచ్చే క్లాస్ కల్లా నాకు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ తీరిపోవాలి. అలాగే నేను ఒక గవర్నమెంట్ ప్లాట్ తీసుకున్నాను. అది హైవే కింద పోయిందని చెప్పి మొన్న తీసుకున్నారు. ఒక 3 నెలలలో డబ్బులు ఇస్తా అన్నారు. అవి 10 లక్షలు, మంచి రేట్ కల ల్యాండ్. అది 10 లక్షలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. అఫర్మేషన్ కూడా చేస్తాను, కోరుకుంటున్నాను. అలాగే నాది ఇంకో ప్లాట్ ఉంది, అది కూడా నేను 200 గజాలు, అది కూడా ఒక మంచి రేటే ఉంది అక్కడ. అది కూడా ఒక 30 లక్షల రూపాయలు రావాలని కోరుకుంటున్నాను. అవి వస్తే నేను దాన ధర్మాలు విశ్వ కళ్యాణం చేసి నా కూతురికి నేను మంచిగా గ్రాండ్గా మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నాను. నా కూతురికి మంచి ఐశ్వర్యవంతుడు, కోటేశ్వరుడు, మంచి గుణవంతుడు, ఆరోగ్యవంతుడు, మంచి అందగాడు, మంచి బిజినెస్ మ్యాన్, చాలా ప్రేమగా నా కూతుర్ని చూసుకునే మంచి భర్త, లగ్జరీ లైఫ్ అనుభవించే మంచి భర్త దొరకాలని ప్రతి విశ్వాన్ని కోరుకుంటూ ఉన్నాను సార్.
థ్యాంక్ యూ. ఇక్కడ అందరికీ సహకరించిన వాళ్ళందరికీ చాలా చాలా భోజనాలు చాలా బాగున్నాయి. అలాగే ఇంకోటి అంటే 2-3 రోజుల కింద నేను అర్థం ఇలా కూర్చొని విశ్వానికి అంత శక్తి ఉంటే విశ్వానికి అంత శక్తి ఉంటే ఎస్ పాయింట్ ఏదైనా పర్వాలేదు కానీ వైట్ షర్ట్ వేసుకొని రావాలి గురువు గారు అన్నారు. అసలుకి నేను వచ్చి సార్ని చూసేసరికి వైట్ షర్ట్ వేసుకుని ఉన్నారు. అసలు వచ్చిన కానీ నేను సార్నే చూస్తున్నా, వైట్ షర్ట్ సార్నే చూస్తున్నా. అట్లా చాలా మిరాకిల్స్ అయితే జరుగుతున్నాయి. నిన్న విజిలేషన్ బోర్డుకి మా చెల్లి వచ్చింది. ఏంటి బోర్డు ఇట్లా చేయించుకున్నావు, ఇవన్నీ చేస్తే వస్తాయా నీకు అన్నది. వస్తాయి అన్న. అసలు నువ్వు పిచ్చిదానేమో మంచిదానేమో, అసలు ఈ బోర్డు ఎవరు చేయించారు, అసలు ఎందుకు చేయించుకున్నావు బోర్డు, మరి ఫోటో స్టూడియోలో చేస్తే వాళ్ళు ఎవరేమలేదు, ఎందుకంటారు ఎవరేమలేదు, నా ఇష్టం, నాకు వచ్చేస్తాయి, నా ఇష్టం అన్నా సార్. అలాగే ఇంకొకళ్ళు వచ్చారు, నేను కొంచెం శారీస్ అయి కుడతాను ఫాల్స్ అవి. ఇంకొకళ్ళు వచ్చారు, ఏంటి బోర్డు ఇలా ఉందంటే నాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారులేండి, నేను ఆ బోర్డు నేను అంతే పెట్టుకుంటానని చెప్పి నేను అన్నాను సార్. అన్ని మిరాకిల్ జరగాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి నేను క్లాస్కి తప్పకుండా వస్తాను. అలాగే నేను ఈరోజు ట్రైన్లో వచ్చాను, ఎప్పుడు బస్సులో వస్తాను, ట్రైన్లో వచ్చాను. నేను అప్రమేషన్ అనుకున్నాను, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకు సీట్లు సులభంగా దొరకాలని అనుకున్నాను. ఇవాళ నవజీవన్లో ఫుల్ రష్ ఉంది. అసలు అందరు చాలా మంది ఉన్నారు ప్లాట్ఫారం మీద. నేను కోరుకున్నాను ఎస్ నా సీటు నా కోసం ప్రత్యేకంగా ఉంటుంది నాకు అని నేను అనుకున్నాను. ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. అక్కడికి వచ్చేసరికి అసలు ముందు నాకే అంతా ఎవరు చుట్టుపక్కల లేకుండా నేనే ముందెక్కేసాను, సీట్లో కూర్చున్నాను. ప్రతి ఒక్కటి చేయండి, మనం అనుకున్నది ఏమైనా సాధ్యం అవుతుంది. అది ప్రతి ఒక్కటి తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా గురువు గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇది మాత్రం చాలా సత్యం, నిజం. థ్యాంక్ యూ. క్లాస్ చాలా బాగుంది సార్. అసలు క్లాస్ గురించి చెప్పలేనంత, అసలు వర్ణించడానికి వర్ణాలు కూడా లేవు సార్, అంత బాగుంది క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. గురువుగారి కృతజ్ఞతలు. అయితే గురువుగారి వీడియోస్ 3 సంవత్సరాల నుంచి వీడియో చూస్తున్నా. ఆ గురువుగారు చెప్పినవన్నీ పాటించుకుంటూ వస్తూ ఉన్నా. అయితే నేను చిన్న కిరాణా షాప్ పెట్టిన, 50,000 పెట్టి స్టార్ట్ చేసిన కిరాణా షాప్ స్టార్టింగ్. అయితే అది నాకు మాట్లాడడం రాదు, కస్టమర్లతో స్టార్టింగ్ పెట్టిన కదా, అనుభవం లేదు. దీనివల్ల వాళ్ళ కస్టమర్లు నన్ను ఏడిపించేది. బాగా ఇబ్బంది పడి షాప్ తీసేద్దామన్న టైంలో ఈ అమ్మాయి ఒక వీడియో చూపెట్టింది నాకు. అయితే అప్పటికి నా వల్ల కాదు, షాప్ ఎత్తేద్దాం అనుకున్నాక లాస్ట్ మూమెంట్లో అమ్మాయి రేపటి షాప్ క్లోజ్ చేద్దాం అమ్మాయి అని చెప్పిన. ఆ టైంలో ఈ అమ్మాయి ఒక వీడియో చూపెట్టింది, ఏది ఈ విశ్వమాని గురువు గారిది. ఆ వీడియో చూసుడుతోనే మైండ్ మొత్తం మారిపోయింది. అది మారిపోయి అప్పటి నుంచి మాట్లాడటం నేర్చుకున్నా, కిరాణా షాప్ అమ్మడం నేర్చుకున్నా. 50,000 నా షాప్ని 10 లక్షల స్టాక్ వరకు పెంచుకున్నా. ఈ మూడు సంవత్సరాల్లోనే ఇటుక కారు కూడా తీసుకున్నా. ఇప్పుడు ఆ కారు ఎక్కువ ఇచ్చిన గురుగారు ఒక 3 ఇయర్స్లోనే మళ్ళీ ఇప్పుడు ఆ కారు కాకుండా ఇవాళ 20 లక్షల కారు ఇవాళ డెలివరీ తీసుకోవాలి. బండి ఇవాళ డెలివరీ తీసుకోవాలి సార్. అయితే ఓన్లీ ఈ గురుగారి వీడియోస్ కొంచెం పాటించడం వల్లనే డబ్బులు. ఇప్పుడు దానికి ఈఎంఐ అయినా ఏదైనా ఇవాళ ఈఎంఐ కట్టాలా, నైట్ వరకు కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. నైట్ 9 ఈఎంఐకి 22,000 వచ్చేది. అవి ఎలా వచ్చేటో తెలియదు, కానీ ఈరోజు వరకు ఒకటి కూడా టీవీ లేదు. గురుగారు ఇలా వీడియో చూద్దాం, ఇంత అద్భుతాలు ఏమైనా కదా, పోయి డైరెక్ట్ గురుగారిని కలిసి వద్దాం ఒకసారి అని చెప్పింది. సరే పోయి కలిసి వద్దామని అందరం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇవాళ గురువుగారిని కలవడం జరిగింది. ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలని, ఈ క్లాస్ విని ఇంకా అద్భుతంగా నేర్చుకొని ఇంకా కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు గురుగారు. క్లాస్ బాగుంది గురుగారు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటీశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు. వేదిక మీద ఆసీనులైన మా తండ్రి కంటే ఎక్కువైన మా విశ్వాని గురువు గారికి పాదాభివందనాలు.
నా పేరు గోవిందరాజు, నేను గుంటూరు నుంచి వచ్చాను. నాది ఇది 6వ క్లాసు. చాలా అమెరికాలు జరిగినాయి, నేను చాలా మారాను ఇక్కడికి వచ్చినాక. గురుగారు విజువలైజేషన్ బోర్డు ఎందుకంటారంటే అది మన కోసమే. అది పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో చాలా అద్భుతాలు జరిగినాయి. మా లడ్డు చెప్తుంది ఇక్కడ నుంచి ఆ అద్భుతాలని. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులు, కోటీశ్వరాలకి చాలా కృతజ్ఞతలు. విశ్వమన్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ మేము హౌస్ షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకున్నాం. మేము ఉన్నది గుంటూరులో నల్ల చెరువులో. అయితే అక్కడి నుంచి మా ఓన్ హౌస్ ఏమో ఏట్కూరులో ఉంది. అయితే మేము అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. రోజు నేను కంపెనీకి వెళ్తా వస్తా, ఆ ఇల్లు చూస్తా, అబ్బా ఇంట్లో ఎవరు ఉంటున్నారో కానీ చాలా బాగుంది ఇల్లు మాత్రం అనుకున్నాను. అయితే అది సడన్గా ఖాళీ అవ్వడమేమో, పక్కన ఆంటీ నాకు అమ్మ అది ఖాళీగా ఉంది వెళ్ళు అని చెప్పి చెప్పడం కానీ, ఆ ఇంట్లోకి వెళ్తాం కానీ చాలా మిరాకిల్ అయిపోయింది. అది మాత్రం నేనైతే అది మర్చిపోలేను కూడా. వెళ్ళిపోయాం, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఆ ఇంట్లో మాత్రం. అయితే కొంచెం రోడ్డు పోటీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఇల్లు. అయితే ఇంకా నాకు కొంచెం ఎక్కడో డౌట్గా ఉంది. సిద్ధాంతి గారిని పిలిపించుకున్నాము, చూయించుకున్నాము ఆ ఇల్లు. అయినా కానీ నాకు కొంచెం అలజడిగా ఉంటుంది. ఇట్లా కాదులే గురుగారికి ఫోన్ చేద్దామని చెప్పి గురుగారికి ఫోన్ చేస్తే ఫస్ట్ సార్ మేము ఇలా సంగతి మీరు హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పి అంటే, అక్కడికి వెళ్ళింది కాంచి చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి, కానీ ఇలా ఉంది గురువుగారు, నాకేమో అలజడిగా ఉంది, రోడ్డు పోటీగా ఉంది ఇల్లు, ఏం చేయాలి అర్థం కావట్లేదంటే, అలా ఎందుకు అబ్బా ఆగిపో అన్నారు. అయ్యో మేమేమో అడ్వాన్స్ ఇచ్చేసాము అవతల, మరి నేను మాట ఇచ్చేసాను, ఆ మాట తప్పుతానేమో అని నా ఆలోచన. ఇంకొక తెల్లారి పొద్దున వెళ్ళిపోతాం అనగా మా బుజ్జికి చెప్పాను, ఇలా ఉంది నాకు ఏంటో అలజడిగా ఉంటుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే అరిచాడు నన్ను. నువ్వు గురుగారికి ఫోన్ చేసి, మీ మావయ్యకి ఫోన్ చేసి అడిగి ఇవన్నీ చేసావు, నాకు లాస్ట్ మినిట్లో చెప్తావా అని చెప్పాను. లేదు ఇలా ఉంది, మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చేసాం కదా, ఏమైందో ఎందుకో అని చెప్పి నేను చెప్పలేదు అని చెప్పి. సరే చూద్దాము, గురుగారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను ఫోన్ ఎత్తి మా మాట అనగానే అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నారు. నేనైతే ఆ మాట మీద వెళ్ళిపోతాను, ఇదంతా నాకు అనవసరం అని చెప్పాను. ఇంకెళ్ళాను, ఆ ఇంట్లోకి ఉంది, అస్సలు మామూలుగా లేదు ఆ ఇంట్లో మాత్రం. పెద్ద టీవీ కొన్నాము, మేము ఏసీ కొన్నాము, వాషింగ్ మిషన్ కొన్నాము. డైలీ ఎంట్రన్స్ అవ్వగానే టీవీ కనిపించింది మాకు. అయితే ఆ టీవీ ఏం చిన్నగా ఉంది. అయితే రోజు వెళ్తుంటే, నేను లోపలికి వెళ్తుంటే ఇల్లంతా బాగుంది, ఏంది టీవీ బాగోలేదు, నాకు నచ్చలే ఈ టీవీ అనుకుంటా ఉన్నా. అలా 10 days అనుకున్నా. నేను అసలు అప్రిమేషన్ కూడా చేయలేదు, నాకు ఆ టీవీ కావాలి, పెద్ద టీవీ కావాలని కూడా అనుకోలే. ఒక 11th డేకి గడియారం టీవీ మీద పడి టీవీ పగిలిపోయింది. టీవీ పగిలిపోగానే ఇంకా నేను బయట ఉన్న దాన్ని కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేబట్టి టీవీ పగిలిపోయింది. ఫోన్ చేసి బుజ్జి ఇలా సంగతి టీవీ పగిలిపోయింది అన్న. సరేలే అన్నాడు, ఇంకేం మాట్లాడాలా. ఇంకో 2 days పెద్ద టీవీ, ఆ అర్మర్కి సరిపడా పెద్ద టీవీ తీసుకొచ్చాం. ఇప్పుడు ఎంట్రన్స్ అవ్వగలను, ఆ టీవీ చూడ అబ్బా ఎంత బాగుంది ఇల్లు మాత్రం, ఇప్పుడు టీవీ కూడా చాలా బాగుందని చెప్పాను. విశ్వానికి చాలా కృతజ్ఞతలు నాకు ఆ టీవీ ఇచ్చినందుకు అని చెప్పి అనుకుంటున్నా. రోజు ఆ టీవీ చూడటం అనుకోవడం చాలా మిరాకిల్ జరిగినాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన మేము క్లాస్కి వచ్చాము 3 months బ్యాక్. వస్తే అప్పుడు నాంతాడు కొన్నారు నాకు కొత్త చైన్, ఇదిగోండి ఈ చైన్, అది నాకు కొత్త నాంతాడు కొన్నారు. అయితే అది బ్యాంకులో ఉంది. ఇది ఎలాగైనా సరే ఇప్పుడు ఎలా పెడుతున్నానో నాకు 10 days 20 daysలో నాకు చాలా సులువుగా వచ్చేసాయి. అలా డబ్బులు ఎలాగైనా సరే రావాలి, నేను అంతాడు విడిపించుకోవాలని చెప్పి అనుకున్నాను. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను 10 days, 11th డేకి నాకు వచ్చి నా మెల్లో ఉంది. అది 1,80,000కి బ్యాంకులో ఉంది నాంతాడు. అయితే ఆ 1,80,000 మేము కట్టేసేసి నాంతాడు విడిపించేసాం. రీసెంట్గా 2 daysలో కూడా మళ్ళీ బుట్టలను మాటీలు ఉంటే అవి కూడా విడిపించేసాం. అసలు చాలా సులువుగా విడిపించేసాం, 2 1 monthలోనే మేము.
చాలా అంటే చాలా మిరాకిల్స్ జరిగినాయి గురుగారు. అంతకన్నా పెద్ద మిరాకిల్ జరిగింది అది మాత్రం. అది నా లైఫ్లో మాత్రం చాలా బెస్ట్ పాయింట్. మా తమ్ముడు రీసెంట్గా కొంచెం చిన్న డ్యామేజ్లో పడిపోయాడు వాడు. అయితే వాడు కొంచెం ప్రాణాలు వదిలేద్దాం అన్నంత స్థితిలో ఉండిపోయాడు. ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లా వాడికి. చాలా గడిబిడి అయిపోతున్నాడు. మా అమ్మతో మాట్లాడితేనే ఇంట్లో వాదనలు అవుతున్నాయి వాళ్ళిద్దరికి. ఒకరోజు నాకు ఫోన్ చేశారు. మా అమ్మగారు ఫోన్ చేసి చెప్పాడమ్మా వాడు పనికి వెళ్ళాడంట, పనికాడు లేడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అని చెప్పింది. నాకు భయం వేసేసింది. అంతకుముందే నేను ఎంక్వైరీ మొదలుపెట్టా వాడి గురించి. ఏం చేస్తున్నాడు వీడు ఏంటి అని చెప్పి ఎంక్వైరీ మొదలు పెడితే నేను ఎంక్వైరీ చేస్తున్న విషయం వాడికి తెలిసింది. ఏంటి చెడ్డ విషయం మా అక్కకి తెలిసింది, మా బావగారికి తెలిసింది, నాకు వీళ్ళిద్దరికి తెలియకూడదు, అసలు వీళ్ళ ముందు తలెత్తుకొని నేను ఎలా తిరగాలి, అసలు నేను తిరగకూడదు, నేను ఉండకూడదు అనుకొని విజయవాడ వచ్చేసాడు వాడు. వచ్చేసేసి ఏం చేసుకుంటాడో ఏందో మాకు తెలీదు విజయవాడ వచ్చిన సంగతి. ఇంకా తెలియకపోతే నేను ఒకటే అప్రమేషన్ చేసుకున్నాను అద్దంలో చూసుకొని, గురువుగారికి కనుక శక్తి ఉంటే నేను ఇప్పుడు వరకు గురువుగారి మాట యూజ్ చేయలేదు. నేను గురువుగారు అన్న పేరే ఇప్పుడు యూజ్ చేశాను. నేను నాకు గనక ఇది గురువుగారు కనుక నేను నమ్ముతున్నాను, గురువుగారు నాకు సపోర్ట్గా ఉన్నారు అని అనుకుంటే నా తమ్ముడు ఎలా వెళ్ళాడో అలానే ఇంటికి రావాలి. నాకు సాయంత్రం 5-6 లోపల నాకు ఫోన్ చేసి వాడు ఏం జరిగింది ఏంది మొత్తం చెప్పాలి అని చెప్పి అప్రమేషన్ చేసుకున్నా. నాకు కరెక్ట్గా 3:30కి వాడు ఫోన్ చేసి మాట్లాడాడు. మొత్తం చెప్పేశాడు నాకు ఏం జరిగింది ఏంటి అని చెప్పాడు. నాన్న నేను చూసుకుంటాను, వచ్చేసి నిన్ను ఎక్కడికి తీసుకురామంటావు చెప్పు, నేను అక్కడ తీసుకొచ్చుకుంటాను నువ్వు మాత్రం అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు నాన్న, నీ గురువు గారు ఉన్నారు, నేను గురువుగారిని నీకు పరిచయం చేస్తాను నాన్న, నువ్వు మాత్రం అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పాను. అక్క నేను ఎలాగైనా సరే ఆ ఊర్లో నుంచి వచ్చేసేయాలని చెప్పి అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ₹1,00,000 దాకా మినిమం నిప్పు అనేది ఉంది గురువుగారు అక్కడ. అయితే మేము అప్పటికప్పుడు ఆ ₹1,00,000 తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి ఆ నిప్పుని తీర్చేసి మీరు మాతో పాటు వచ్చేసేయండి అమ్మ, నీకు ఒకటే మాట చెప్తున్నాను, మా లైఫ్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకుంటే నేను చెప్పినట్టు వచ్చేసేయి నాతో పాటు. లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటే మాత్రం లేదు నువ్వు అక్కడే ఉండిపో, నా తమ్ముడిని నేను తెచ్చేసుకుంటా అని చెప్పి అన్నా. లేదమ్మా నేను నీతో పాటే నడుస్తాను అంది. సరే అని చెప్పేసి ఇంకా ₹1,00,000 ఇచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చేసాం గురువుగారు. ఇప్పుడైతే క్షేమంగా మా అమ్మ మా తమ్ముడు ఇద్దరు నా కాడే ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా. మా అమ్మ ముందు మెయిన్ 3 పూటలు భోజనం చేస్తుంది నా కాడుండి. అది నా గోల్ అనమాట. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి నన్ను ఈ స్థాయికి తెచ్చింది. ఆ స్థాయి అనేది ఆ బాధలు అనేది గుర్తు తేకూడదని చెప్పి ఆ 3 పూటలు అన్నం తినాలని చెప్పి నా దగ్గరకు వచ్చేసి తీసుకొచ్చేసుకున్నాం గురువుగారు. అది నా పెళ్ళైన కానించి డ్రీమ్ గురువుగారు, మా అమ్మ నా దగ్గర తెచ్చుకోవాలని. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు అది చాలా హ్యాపీగా ఉంది గురువుగారు. అది మీ వల్లే సాధ్యమైంది. నాకు మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు. చాలా అంటే చాలా 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 కృతజ్ఞతలు గురువుగారు మీకు మాత్రం. థ్యాంక్ యూ. క్లాస్ అవుతే మాత్రం మనం చిన్నప్పటి నుంచి మామిడికాయ చెట్టు పెంచుకొని పెద్ద చేసి ఆ మామిడికాయ పండినాక పూతొచ్చేసి ఆ మామిడికాయ పండి తిని ఎంత తృప్తిగా ఉంటుందో చూసారా, అంత తృప్తిగా ఉంది క్లాస్ మాత్రం. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారాలు. నేను ఇది 5వ క్లాసు. ఖచ్చితంగా 9/2/2025 వచ్చాం. కానీ క్లాసు రానప్పుడల్లా చాలా బాధపడుతున్నా గురువుగారు వాక్యాలకి. కానీ వీడియోలో ఫీడ్బ్యాక్ అంతా చూస్తామన్నా అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. కొత్త వాళ్ళు బాగా వస్తున్నారు. కానీ గురువుగారు చెప్పిన గమనికలో కనుక 21 సూత్రాలు కనుక పాటిస్తే నిజంగా డబ్బు కాదు, డబ్బు మన ఇంటికి వచ్చింది. జనవరి దాకా మన మనసులో మనం లేము. జనవరి నుంచి ఇప్పుడు దాకా ఇల్లు కొనటం అమ్మటం ఏందో మనకు తెలియదు. 4 ఇల్లు చేశానండి. నెలకి ₹60,000 చొప్పున నెలకి 40,000 చొప్పున 40 1,60,000 వచ్చినాయి. ఎందుకంటే గురువుగారు చెబుతారు కదా, బయటికి వెళ్ళవాకండి, ఎక్కడ కూర్చోవాకండి, ఎవరి మాట వినవాకండి. ఇది కనుక ఆచరణలో పెడితే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు. ఇది వాస్తవం. ప్లస్ మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ఆయనకి 36,000 ఇవ్వాలి. ఏంటయ్యా డబ్బులు లేట్ చేసామన్నాడు. ఊరిని అట్లా కూర్చొని ఈరోజు రేపు పొద్దున ఎట్లయినా సరే ఆయన డబ్బులు ఎల్లుండి లోపల ఇవ్వాలనుకుంటే
నేను 30,000 అడిగితే బ్యాంక్ మీద పిలిచి 60,000 ఇచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఉండి మా మిస్సెస్ అంటూ ఉంటుంది, ధ్యానం క్లాసులు పెడుతున్నారు ఎక్కడ, సాయిబాబా గుడి వేమూరులో. సార్ అంటే సాయిబాబా గుడికి వెళ్తారు, నేను కూడా సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడే సేవ చేస్తూ ఉంటాం. మా ఆవిడ నా టీసీ వచ్చిన వాళ్ళు చెబుతూ ఉన్నారు, మా ఆయన ఎప్పుడో ధ్యానం క్లాసులు వెళ్ళారు యశమణి బాబు గారి దగ్గరికి, ఆయన ఎప్పుడో చెప్పేసాడు, పాతవి మా ఆయన కానీ చెబుతుంది. అంటే సార్ చెప్పిని కనుక ఇక్కడికి వచ్చామా వెళ్ళామనేది కాదు మనకు కావాల్సింది, ఎంత చేసాం కాదు, ఎంత పాటించామా అంతే. నేను నమ్మరు, రోజుకి 20 లక్షలు ఇచ్చేవాడినట్ట 3 నెలలు ఇచ్చేవాడిని. అలాంటిది కొన్ని వందల రూపాయలు ఎత్తుకోవాలని పరిస్థితి వచ్చింది. కానీ భయం అనేది, భయం అంటే సారు టీవీలో చెబుతుంటారు కదా, ఇది యూట్యూబ్లో మా టీవీ అని అట్లా టీవీలో చెబుతాను, భయం అనేది చూపించండి, భయం అనేది చూపించండి అంటూ ఉంటారు. నిజంగా అది భయం అనేది నిజంగా ఒకసారి భయపడుతూ ఉంటాయి, కానీ భయం అనేది చూపించండి అని భయం వచ్చినప్పుడు అనుకుంటే రోగాలు కాదు కదా, రొప్పులు కాదు కదా, ఏమీ రావు. 100 కాదు, కోట్ల % నిజం. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, నిజంగా నాకన్నా వెనకాల వచ్చి సంపాదించుకున్నారు, నిజం చూస్తున్నారు లేదని చెప్పి పరీక్ష పెట్టి చేశాను నేను. పరీక్ష ఎట్లా నిజమా, భయం అనగా నిరాశ చెందంగానే మళ్ళీ ఎమ్మటే డబ్బు వచ్చిందన్నారు చూసారా, అది కూడా పరీక్ష పెట్టి నేను, దానికి కూడా డబ్బు వచ్చింది. మా ఇంటి పక్కన మా అనేది ఏకాలు పైన చదువుతాడు, అంకులు పైన చదువుతాడు ఏంటంటే అంకులు అది యశ్వానికి చెప్పుకుంటాడు, నీళ్ళు పోసుకున్నా బయటికి వచ్చినా ఎంత బాగా నిజంగా ఇప్పుడు చాలా విలువ ఉన్నాయి క్లాస్కి వచ్చినాక. ఇందాక ఒక ఆయన సార్కి 100,000,000 వందనాలు, సార్ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, ఈ క్లాసు వచ్చి ఎన్న ప్రతి ధనవంతుల కృతజ్ఞతలు, భోజనం పెట్టిన వారి కృతజ్ఞతలు, ఈ వాటర్ వాళ్ళ కృతజ్ఞతలు. సార్కి 100,000,000 వందనాలు. క్లాస్ అద్భుతం కాదు, అమృతం కాదు. ఎందుకంటే అసలు ఎప్పుడు తినాలన్నట్టుగా అసలు క్లాస్కి తండుకుంటూ వచ్చానమాట. సారు నిజంగా దేవుడే, ఎందుకంటే 100 కాదు, కోట్ల % దేవుడే. ధనవంతులకు కృతజ్ఞతలు. నా గురువు గారు యశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, వారి భార్య బిడ్డలకు కృతజ్ఞతలు. చాలా కష్టాలు పడ్డాను, కానీ ఇప్పుడు కాదు. నాకు మణిబాబు గారి గురించి జనవరి నెలలో వీడియోస్ చూశాను. జనవరి నుంచి అంతవరకు నాకు ఈ సబ్జెక్ట్ తెలియదు. ఫిబ్రవరి నెలలో బాధపడదు, నేను ఉన్నాను అన్నాను కదా, నీకెందుకు భయము, నేనున్నా ఇక్కడ, ధైర్యం ఉండు. ఫిబ్రవరి నెలలో నాకు మిరాకిల్ జరిగింది. నేనున్నా, ధైర్యం ఉండు, నువ్వు చెప్పు. ఒక ఇల్లు కట్టుకుంటున్నాను నేను, డబ్బులు రావు అనుకున్న టైంని ఆశ వదిలేసుకున్నాను. రాదనుకున్నాను కానీ రావు అనుకున్న వాళ్ళే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. సూపర్. అది వడ్డీకి కాదు, ఫ్రీగానే ఇచ్చారు. రాదంటే ఇలా వస్తుంది అంతే. ఆ తర్వాత మరుసటి నెలలో డబ్బులు సరిపోలేదు. నా పాటి కొద్దిగా బంగారం ఉంటే అది చేయించినప్పుడు 10,000 అయింది, కానీ ఇప్పుడు 1,60,000 వచ్చింది. సూపర్. నా జీవితంలో జరిగిన మిరాక్స్ ఈ 2. ఇంటి పని పూర్తి చేశాను. వెరీ గుడ్. అందులోనే నాకు చిన్నగా పచారీ షాప్ పెట్టాను. అది చిన్నగా నడుస్తున్నది. కానీ ఇంకంత ముందుకు వెళ్ళాలని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే నేను టార్గెట్ ఎక్కువ పెట్టాను, కానీ అని తక్కువ నుంచే వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు తర్వాత గురువుగారు నాకింత ముందు నేను మళ్ళీ మిరాక్ జరిగినప్పుడు నాకు మిర్రర్ లేదు, దిశ మార్చుతాను. క్లాసు చాలా అద్భుతంగా ఉంది.
ఇక్కడ జరిగిన మళ్ళీ ఫుడ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ సహకరించిన అన్ని వస్తువులకు, హోటల్ యాజమాన్యానికి, కుర్చీలకు, లైట్లకు, కరెంటుకు అన్నిటికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వందనాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ధనవంతులు అందరికి చాలా చాలా కృతజ్ఞతలు. కోటీశ్వరులకి ఇది ఫస్ట్ టైం నేను రావటం, చాలా కొంచెం భయంగా కూడా ఉంది. ఏం భయం లేదు, నేనున్నాను వెనక, నీకెందుకు? అయితే వీడియోలు చాలా చూస్తూనే ఉన్నాను, 6 నెలల దాకా చూస్తూనే ఉంటున్నాను. అసలు నాకు ఎప్పటి నుంచో నాకు అసలు పని చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. సార్ ఏది సులభంగా డబ్బు సంపాదించు అని చెప్తున్నారని చాలా వీడియోలు చూస్తూనే ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు. సార్ వీడియోలు చూసిన కాడ నుంచి నేను చేసుకుంటూనే ఉన్నాను. మధ్యలో ఒక 4 రోజుల నుంచి చేయట్లేదు, కొంచెం నెగిటివ్గా ఉంది సార్. అయితే ఇక క్లాస్కి ఎలాగని వెళ్ళాలని నేను ఒక్కదాన్ని వస్తే బాగోదు, మళ్ళీ 2 పిల్లలు ఉన్నారని నేను మా ఆయన తీసుకొని ఇద్దరం వచ్చేసాం సార్. మా పిల్లల్ని మీరు 4 పిల్లలు నాకు, అయితే ఆశీర్వదించండి సార్. అందరూ మంచిగా జరుగుతారు, మంచి గొప్పవాళ్ళు అవుతారు. సార్ థ్యాంక్ యూ సార్. క్లాస్ చాలా బాగుంది. వచ్చేసరికల్లా ఇంకో క్లాస్కి నేను కార్ వేసుకొని రావాలి, ఎందుకంటే ఇబ్బంది లేకుండా రావాలి. ఇద్దరం పిల్లలతోటి ఇబ్బంది లేకుండా ఉండాలి సార్. అంటే బస్సులో రాకుండా నా ఫ్యామిలీ మొత్తం 4 రూపాయలు డైరెక్ట్గా ఎక్కేసింది కారు. ఫిక్స్ అయిపో. అవును సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది